నువ్వు డబ్బులు ఇస్తే అబద్ధం సాక్ష్యం చెప్పనోడు డబ్బులు ఇస్తే దొంగదాడి చేస్తారా? ఎందుకు చేస్తారా? డబ్బులు ఇస్తే అబద్ధ సాక్ష్యం చెప్పరన్నావు, మరి డబ్బులు ఇస్తే దొంగ దాడి చేస్తారా? బరాబర్ అది జరగనప్పుడు ఇది జరగదు కదా. మీరు డబ్బులు ఇచ్చి చెప్పలేము కాదండి. ఇప్పుడు అన్నావు కదా, అసలు మీరు మనిషికి దాడి చేయడానికి డబ్బులు ఇచ్చిరని అంటే ఇప్పుడు ఆ మీద దాడి చేయాలనే కదా మీరు డబ్బులు ఇచ్చి. అబద్ధ సాక్ష్యం చెప్పడానికే డబ్బు ఇస్తే చేయరన్నోడివి నా మీద దాడి చేయమని డబ్బులు ఇస్తే దాడి చేస్తారు డబ్బు కోసం. ఎందుకు డబ్బు ఇస్తే సాక్ష్యం చెప్పరు. నీ మీద దాడి చేసినాడు అన్నాడండి ఈ మాట. వాడే దాడి చేశాడు వాళ్ళ టీం అప్రోచ్ అయ్యింది, నిర్ధారణ చేశారు. వాళ్ళ టీం అప్రోచ్ అయింది, మమ్మల్ని చేయమన్నారు. రోడ్డు మీద ఈ మాటలు చెప్పమంటే ఎవడేం చెప్తాడు? రోడ్డు మీద పోయిటని పిలిచి రే ఈ మాటలు చెప్పరా నీకు 500 వేయిస్తుంటే చెప్పిపోతాడు. అది ఎవరు కన్ఫర్మ్ చేశారు? వాళ్ళు చెప్పింది ఓకే, నేను కన్ఫర్మ్ చేశానా? నా తొన్నోళ్ళు కన్ఫర్మ్ చేశారా అతనేని? ఎవరు కన్ఫర్మ్ చేయకుండా మీరు అలా కన్ఫర్మ్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీడియోస్ వాయిస్ అదంతా వాయిస్లు ఎవరివి? నావి కాదు కదా, వీడియో నాది కాదు కదా, నాకు సంబంధించిన ఏ ఎవిడెన్స్ లేదు కదా. ఎవరిదో ఆడియో ఎవరిదో వీడియో వాళ్ళవేమో పట్టుకొని నువ్వు నమ్మేసి ఎక్కడో చింతపల్లిలో 1000 కిలోమీటర్ల దూరంలో జరిగితే ఇక్కడ కూర్చొని నీకు ఇష్టం చేసిందే ఏదో పని. నువ్వు పదే పదే మాట అన్న వల్ల ఉపయోగం లేదు. మళ్ళీ దానికల్ల నువ్వు పదే పదే వేస్తే ముందుకు పోతుంది, సింహం ఉరుకుతుంది, ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాను. జడ్జిమెంట్ రోజు కమిడియన్ అయిపోతారు. జడ్జిమెంట్ రోజున ఎవరెవరైతే ఈ ఆరోపణ వేసి నా మీద నిందేసి నమ్మమంటున్నారో వాళ్ళందరూ ఫూల్స్ అవ్వడం పక్కా. జడ్జిమెంట్ రోజు నేనేంటో నిరూపణ అవుతుంది. దానికోసం వెయిట్ చేస్తాను. అప్పటి వరకు మేము వెయిట్ చేయాలంటే ఆ రోజు మీరు వెయిట్ చేయకపోయినా నేను గుర్తు చేస్తాను. ఎందుకు ఇస్తారు? ఛానల్లోకి వచ్చి ఇంటర్వ్యూలో ఒక్కొక్క ఛానల్లోకి వచ్చి ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తారు మీరు? జనంకి తెలియాలి కాబట్టి ఇస్తున్నా. ఏమని? వాట్ ఈస్ వాట్ జరిగిన నిజం తెలియాలి కదా. మీరు చేసిన పెంట అంతా మళ్ళీ చెప్పాలి. పెంట నువ్వు అన్నంత మాత్రం అందరు పెంట అనుకోరు కదా. అందరు అనుకోవడం అంటారు కదా. 100 కాల్స్ నాకు వస్తున్నాయి, 100 కాల్స్ లో 95 కాల్స్ నాకు పాజిటివ్ గా. జీవి హర్షకుమార్ అని మాజీ పార్లమెంట్ సభ్యులు తెలుసా? ఎక్స్ఎంపీ హర్షకుమార్. ఇప్పుడు మీ మీద దాడి జరగగానే ఆయన రెస్పాండ్ అయ్యిండు, రియాక్ట్ అయ్యిండు. తర్వాత అది అబద్ధం తెలుసు కానీ ఈ అమ్మ ఇసుంటోని అవలగాని కోసం నేను రియాక్ట్ అయినారా బాబు, నాకు క్షమించా అధ్యక్ష క్రైస్తవ సమాజం అని ఎందుకు మరి ఆయన దేవుడా? నాకు దేవుడు ఆయన అంటే మీ క్రైస్తవుడే కదా. మా క్రైస్తవుడే దేవుడా? ఇప్పుడు ఆయన అన్నంత మాత్రం నేను అబద్ధం అయిపోను కదా. ఎవడో ఒకడన్నంత మాత్రం నేను అబద్ధం అయిపోతాను కూడా అన్నాడు అట్లా. ఎవడంటే నాకే అసలు మీరు చేసింది డ్రామా అని ఒకడిద్దరు అనడం కాదు, 1,00,000 మంది సమాజం అంటే ప్రపంచమంతా నువ్వు బాగా మోటివ్ అయి ప్రపంచమంతా ఏకమై నేనే చేయించుకున్నాను. మహేష్ బాబు పాట ఉంటది, వేరే ఒకటి నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్నట్టు మీరు ఆ పాట విని బాగా మోటివ్ అయిన. ఒకటి చెప్తా, ప్రపంచమంతా ఒకవైపు నేనే దాడి చేసుకున్నారన్నా. నేను పాదయాత్ర చేసిన ప్రజలు నన్ను నమ్మితే అదే నా గెలుపు, అంతే. వెరీ క్లియర్. ప్రపంచమంతా వీడు దొంగ నన్నన్నా ఈకతో సమానం. నేను పాదయాత్ర చేసిన నా ప్రజలు నన్ను నమ్మితే అదే నా విజయానికి తొలి మెట్టు. మీ భార్య ఇప్పుడు ఎక్కడుంది? ఇంట్లో ఉంది. మీతో కలిసే ఉందా? కలిసే ఉంది, హ్యాపీగా. సుష్మా, మీ ఇద్దరికి విడాకులు అయినాయి, ఇంకా ఇద్దరు అన్నీ అయినాయి, అంత సర్దుకున్నాం. ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. తమిళనాడులో జోసెఫ్ విజయ్ అని ఆయన కూడా ఎన్నికలకు సమస్యకి స్థాయికి సంబంధం లేదబ్బా. చిన్న రిక్వెస్ట్ అన్న, సీఎం గా అందరి దగ్గర ఉన్న డౌటే నాకు ఉంది, సమాజానికి కూడా నిజాలు తెలవాల్సినంత అవసరం ఉంది. ఒక్కసారి ఇఫ్ యు డోంట్ మైండ్ మీ మిస్సెస్ కి ఫోన్ చేసి క్యాజువల్ గా మాట్లాడగలుగుతారా? ఆవిడ భయపడుతుంది, ఎందుకంటే 2019లో సుష్మా మాట్లాడిన వీడియో క్లిప్, బ్లూ శారీ వేసుకొని తల మీద ముసుగేసుకొని మాట్లాడినటువంటి 6 సంవత్సరాల క్రిందటి వీడియోని మీడియా వాళ్ళందరూ ఎవడు పడితే వాడు ఆ వీడియోని పెట్టి ఇప్పుడు లైవ్లలో పెట్టి ఇప్పుడు వైరల్ చేస్తుంటే తను ఎంత బాధపడుతుందో ఇంట్లో నేను చూస్తున్నాడు. మీ భార్య మీరు ఫోన్ చేస్తే లేపదా? ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తా. లేపి మరి అన్నం తిన్నావో ఏం చేస్తున్నావు క్యాజువల్ మాట్లాడరాదని, అంటే మీ ఇద్దరికి కనెక్షన్ ఉందనడానికి, అంటే మీరు కలిసే ఉన్నారు అనడానికి ఆధారం. కలిసే ఉన్నానంటానికి వీడియోలు చూస్తున్నారు కదా. ఇప్పుడు హాస్పిటల్కి మా ఆవిడ వచ్చిందా, దాడి జరిగిన వెంటనే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది మా సుష్మానే. కడపకి వెళ్ళి మీడియా వాళ్ళు వెళ్ళి వద్దు నేను ఆమెని ఇబ్బంది పెట్టదలుచుకున్నాను. ఆల్రెడీ చాలా హర్ట్ అవుతుంది తన వీడియోలు వాడుకుంటున్నారని. అట్లా తను గవర్నమెంట్ ఎంప్లాయీ. మాట్లాడిన తర్వాత నువ్వు ఏమంటావు నేను చెప్తా చూడు. ఆమె సుష్మాన్ గ్యారంటీ ఏందంటావు? నమ్మని వ్యక్తిని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. కడపకు రా, కడపలో ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకో, అభినయ్ దర్శన్ ఎవరితో ఉన్నాడంటే అందరు క్లియర్ గా. లాస్ట్ టైం మీ భార్యతో ఫోన్లో ఎప్పుడు మాట్లాడారు మీరు? లాస్ట్ టైం ఏంటి, రాత్రి ఇంట్లో నుంచి వచ్చారు బయలుదేరి. అంటే ఇప్పుడు డే మొత్తంలో ఒక్కసారి కూడా మాట్లాడలేదా? ఈ రోజంతా మాట్లాడలేదు.
ఎందుకు ఉదయం నుంచి కంటిన్యూస్ ఇంటర్వ్యూస్ లో ఉన్నా ఏ కాల్ అటెండ్ చేయని పరిస్థితి. నువ్వు చేస్తే కూడా ఎత్తలేకపోయాను. పోనీ నిన్న మాట్లాడిరా ఫోన్? ఇంట్లోనే ఉన్నానయ్యా, రాత్రి 11:30కు ఇంట్లో నుంచి బయలుదేరాను. మీ భార్యకు ఈ మధ్యలో మీరు ఎప్పుడు ఫోన్ కన్వర్జేషన్ ఎప్పుడు జరగలేదా? ఇంట్లో ఉన్న మనిషికి కాన్వర్జేషన్ ఇంట్లో అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండదు కదా, బయట పని కోసమో కిరాణం షాప్ దగ్గర బట్టల షాప్ దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక ఫోన్ కాల్ అయితే ఉంటుంది. ఒకసారి అంటే మాట్లాడినట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అరే ఆధారాలు ఏంటి, కలిసే ఉన్నామంటే. విచిత్రంగా ఉంది బాయ్ సాబ్. మీ మిస్సెస్ ఫోన్ చేసి క్యాజువల్ గా మాట్లాడండి. నేను ఆమెని ఇందులో లాగదలుచుకోలేదు. ఆమె ఆల్రెడీ 2-3 రోజులు అంటే ఎందుకు అడుగుతున్నా, ఎందుకు ఇదంతా అడుగుతున్నా అంటే అభినయ్ దర్శన్ అంటాడు తన మొదటి భార్యతో లేడు, అభినయ్ దర్శన్ అంటాడు కుటుంబ సభ్యులతో లేడు, 2-3 అమ్మాయిల జీవితాలతో ఆడుకుని ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు, ఉపేందర్ అనేటోడు 20 మంది అమ్మాయిల్ని పెట్టుకొని ఉన్నాడు, ఉంచుకున్నాడు. భార్య బిడ్డలు ఉన్నా కూడా అట్లా నా గురించి 20 మందిని ఉంచుకున్నాడు. వీడియోలు వస్తే మంచిదే, కానీ ఏం లేవు కదా. నావి కూడా ఏం లేవు కదా. నువ్వు ఎలా అన్నావు ఇప్పుడు లైట్ తీసుకున్నావు, నేను కూడా అలాగే లైట్ తీసుకున్నా. ఇప్పుడు నీ గురించి వచ్చిన వీడియోస్ అన్ని ఏంది? మరి నీ గురించి 10 మందితో వీడియోలు చేయిస్తా, నమ్మేస్తా, నిజమైపోద్దా? అంటే చెప్తాను చేయిస్తా అంటే ఎవరు చేపిస్తున్నారు? మరి మీ మీద ఆరోపణకి పని కట్టుకొని మీ మీద ఎవడు వీడియోస్ చేపిస్తున్నారు? ఆరోపణకి జర్నలిస్ట్ ఆరోపణకి నిజానికి తేడా తెలియకుండా ఎలా జర్నలిస్ట్ అంటే మీరు బ్లేజర్లు వేసుకొని ఎట్లయితే కోట్లు వేసుకొని పాస్టర్ లైవ్ లో మీ లెక్క అయితే మేము జర్నలిస్టులం కాలేదు. 3 అమ్మాయిలు మోసం చేశారు. ఆ 3 అమ్మాయిలు ఎక్కడ? ఒక అమ్మాయిని తీసుకురా. నాది పొలిటికల్ సైన్స్, నేను యూనివర్సిటీ డిపార్ట్మెంట్ క్యారెక్టర్ అసాసినేషన్ స్టూడెంట్ అండి. క్యారెక్టర్ అసాసినేషన్ నేను నాన్న పేరు చెప్పాను. నిజంగా జర్నలిస్ట్ అయితే నువ్వు నన్ను ఛానల్ నేను వస్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? ఎవిడెన్స్ రెడీ పెట్టుకొని 3 అమ్మాయిలు మోసం చేసావంట అలా. నేను ఎప్పుడు చేశానంట? ఫోటోలు చూపించాలా, వీడియోలు చూపించాలా, వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడించాలా, చేపించు. నిరూపించగలిగితే నగ్నంగా వెళ్తా ఇక్కడ నుంచి. నేను మీరు ఎంతమంది అమ్మాయిలు మోసం చేసి ఇప్పుడే ప్రూవ్ చేయి. ఇప్పుడే లైవ్ లోకి వెళ్ళాలి. చూపిస్తా. రెడీ, ఐఎమ్ రెడీ. తీసుకురా నా ఫోన్, తీసుకురా. ఎందుకు ఇవన్నీ అనవసరమైనటువంటి? నేను రెడీ. 3 కాదయ్యా, ఒక్కరితో చెప్పించు చాలు. అరే మీ భార్య వీడియోనే చూపిస్తా నీకు ఎందుకు? నువ్వు ఆగరాదు. 2019 అభినయ్ అనేటోడు దుర్మార్గుడు, వాడికి అనేక మంది అమ్మాయిల జీవితాలు ఆగం చేసిండు. వాడు ఒక దొంగ, వాడు ఒక లంగ. ఎప్పటిది వీడియో? అది ఎప్పటిదంటే 2019. 2019 మీ పేరు అభినయ్ దర్శన్ కాదా? 2026 కూడా అభినయ్ దర్శనే కదా. ఇది కూడా కలుసుకున్న తర్వాత ఈ రోజు మరలా నువ్వు మాట్లాడడం అంటే కామన్ సెన్స్ లేదంట. నేను సింపుల్ ఏంది కామన్ సెన్స్ లేదు? ఎవిడెన్స్ అంటారు, ఎవిడెన్స్ మాట్లాడుతున్నావు, కామన్ సెన్స్ లేదంటారు. ఇది మీ తెలివి. భార్య బిడ్డతో నేను కలిసి ఉంటాను, మోసం చేశానంట. నువ్వు ఇప్పుడు చెప్పిన మాట వేరు, మార్చే మాట వేరు. అంటే ఇప్పుడు భార్య బిడ్డలు ఇప్పుడు ముందన్న మాట ఏంటి? చెప్పిన విషయాలు అబద్ధాలా? ఇప్పుడు నువ్వు అన్న మాట ఏంటి? భార్య చెప్పిన విషయాలు 2-3 అమ్మాయిలతోటి అది నిజం అయితే నా భార్య నాతో ఎందుకు కలిసి ఉంటుంది? ఆయన ఉమెనైజర్. ఆ మాటలు నిజమైతే ఆమె నాతో ఈరోజు ఎందుకు కలిసి ఉంటుంది? ఎవరు కూడా మేము మాట్లాడేది భార్యనే మాట్లాడింది. అరే ఇప్పుడు ఆవిడ నాతో ఎందుకు కలిసి ఉంటది? మీ భార్యనే అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్పు. 3 అమ్మాయిలను మోసం చేసినోడుతో భార్య బిడ్డలు ఎందుకు కలిసి ఉంటారు? కలిసి ఉందనడానికి ఆధారం ఏందంటున్నా. నేను ఇప్పుడు ఆడియో కాల్ మాట్లాడితే నువ్వు క్షమాపణ చెప్తావు మా ఆవిడికి. ఫోన్ కాల్ నువ్వు క్షమాపణ చెప్తావు మా ఆవిడికి. వీడియో కాల్ చేస్తా నేను. అరే నేను ఎందుకు క్షమాపణ? ఎందుకంటే ఆడ మహిళని అగౌరవపరుస్తున్నావు. మాట్లాడింది మహిళని. నేను ప్రొపగండా వీడియో ఒక్క నిమిషం నేను చెప్తున్నా. నేను అమ్మాయిలను 2019లో ఆమె వీడియో బయటకు రావడం వల్ల ఆమె చాలా ఏడుస్తుంది అని చెప్పినా కూడా నువ్వు మరలా అదే చూపిస్తానంటే నేను నువ్వు మహిళని అగౌరవపరుస్తున్నావు, భారతీయుడిగా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. మీ మిసెస్ నేను తనతో వీడియో కాల్ మాట్లాడతా, క్షమాపణ చెప్తా తనకి. మీ మిసెస్ వీడియో చేయమని చెప్పింది నేను కాదు. మీ మిసెస్ వీడియో చేస్తే ఆ వీడియోని నేను గానీ నా ఛానల్లో గానీ మేము ఎక్కడ ప్లే చేయలేదు. మీ మిసెస్ ఇప్పుడు నేను క్లారిటీ మాట్లాడలేదు కానీ ఎప్పుడు 6 సంవత్సరాల క్రితం మాట్లాడిన వీడియోని పట్టుకొని ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు? నేను అమ్మాయిలను ఏడ మోసం చేసిన అది ఇది అని అంటే, అరే నేను చెప్తున్నా వినబ్బా, నీకు వినపడట్లేదా? ఇంత మాట్లాడతాం అట్లా. చెప్పండి. 1 3 అమ్మాయిల్ని మోసం చేసిన అభినయ్ దర్శన్ తో అదే సుష్మా దర్శన్ ఎందుకు కలిసి ఉంటది? ఆన్సర్ మై క్వశ్చన్. కలిసి ఉంది అనడానికి పబ్లిక్ కానీ మాలాంటి వాళ్ళకి ఏం తెలుసు అండి? మీరు చెప్తే ఫోటోలు వీడియోలు చూస్తున్నారు కదా. నువ్వు చేయనంటున్నావు, కలిసి ఉన్నామంటే ఉండనంటున్నావు. అర్థమైతే లేదు. ప్రూఫ్ చూపిస్తా. ఐడియా వచ్చింది. ప్రూఫ్ చూపిస్తా. నీ మంచి గురించి నేను అంటున్నా. ప్రూఫ్ చూపిస్తా నీకు. దా ఏంటిది? ఇదిగో. అట్లా కాదండి, సింపుల్. ఇది 4 years బ్యాక్, 4 years ago కనబడుతుంది సార్. 4 years క్యాజువల్ ఫోన్ కాల్ మాట్లాడితే జనాలకు డౌట్ క్లియర్ అవుతుంది కదా. ఇది ఏంటిది? అట్లా కాదు. ఇదిగో అభినయ్ గారు, ఇదిగో 3 రోజుల బెదిరింపులు. అభినయ్ భార్య షాకింగ్
షాకింగ్ నిజాలు. నా భార్యనే కదా, ఇక్కడ సుష్మానే కదా, ఒక్క నిమిషం ఆగుతా, సుష్మానే కదా, ఒక్క నిమిషం ఆగుతా. నువ్వు కలిసినట్టు ప్రూఫ్ కావాలన్నా అన్న నీకు నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైతే లేదు ఏందో కానీ నేను చెప్పేది విను. అభినయ్ దర్శన్ వాళ్ళ భార్యతోటి దూరం ఉన్నాడని సమాజం భావిస్తుంది. దానికి ప్రూఫ్ ఇదిగో కలిసి ఉన్నాడు అనడానికి ఒకసారి ఫోన్ కాల్ చేస్తే ఇదిగో ఈ వీడియో, ఇదిగో మా ఆవిడ ఇక్కడ సుష్మానే. ఎందుకు ఇదిగో పేరు కూడా చూడు. ఫోన్ చేస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంది?